4000 పింఛన్ నయవంచక మాటలు విందామా? పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. సాల్సాలే నీ గారడి మాటలు, ఆపు నీ నరుకుడు మాటలు. 100 రోజులకే మీ వంకర బుద్ధి తెలిసింది. చెప్పి 4 నెలలయ్యింది. ఆ 4000 దేవుడెరుగు, వచ్చే 2000కే చక్కగా దిక్కులేదు. అందుకే పేదల కోసం కొడుకు మీదనో కోడలి మీదనో బిడ్డ మీదనో అల్లుడు మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనవాడికి చాక్లెట్ కొనియాలన్నా ప్రతి నెల 4000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఆశ చూపి గద్దెనెక్కినవు, నమ్మినందుకు నట్టేట ముంచినవు. చక్కదనంగా పాలిచ్చే బర్రెను వదులుకొని జాడిచ్చిదాన్ని దున్నపోతుని తెచ్చుకున్నట్టున్నది. ఇప్పటికే గోసపడుతున్నాం, ఇక మళ్ళా మోసపోం. కళ్ళబొల్లి మాటల కాంగ్రెస్ ను ఓడిద్దాం, కన్న కొడుకులా చూసుకున్న కేసీఆర్ ను గెలిపిద్దాం. మన సారే చల్ సారే కావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే, తెలంగాణ జిల్లాలల్ల. కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.